బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత అన్న రీతిలో ఆమె జాగృతి జనం బాట అని చెప్పి ఒక బాట పట్టింది. నిజామాబాద్ నుంచి జనం బాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినటువంటి కవిత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానికం పడుతున్నటువంటి కష్టాల మీద 23 నెలల కాలం పాటు జరిగినటువంటి అన్యాయాల మీద అభివృద్ధి కాకుండా పక్కన పడేసినటువంటి పనుల మీద కవిత క్లియర్గా మాట్లాడే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. 20 ఏళ్ల కాలం పాటు నేను ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినా కూడా నన్ను ఈరోజు ఈ విధంగా అవమానించి నాకే సస్పెన్షన్ లెటర్ ఇచ్చిరంటే బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు న్యాయం దొరకదు అనేది రీతిని కవిత పబ్లిక్లో చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పార్టీ కూడా నీకేం తక్కువ చేయలే. పార్టీ నిన్ను అడగంగానే ఎంపీ టికెట్ ఇచ్చింది. నిజామాబాద్లో మొదటిసారి గెలిచిరు. 2018లో మీకు టికెట్ ఇచ్చింది. 2019లో ఇస్తే ఓడిపోయారు. 2023లో మీరు పోటీ చేయలేరు. లిక్కర్ స్కామ్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల పబ్లిక్ ఉన్నటువంటి జనాభాలో 2.5 కోట్ల ఆ మహిళలు ఉన్నారు. ఆ మహిళలలో ఎవరి మీద రానటువంటి ఆరోపణలు కవిత మీదనే ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి దాని మీద సమాధానం చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పైవాక్కు చెప్తా ఉన్నారు.